హరే కృష్ణ. ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా నమస్కారాలు. ఈ వీడియో ముఖ్యంగా ఐటీఐ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల కోసం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ వీడియో చేయడమైనది. వారిలో ముఖ్యంగా పల్లెటూర్లలో చదివి తెలుగు మీడియంలో చదివిన తర్వాత ఒక్కసారిగా ఐటీఐ లేదా డిప్లొమా వచ్చినప్పుడు ఈ వాళ్ళకి ఏంటంటే ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల డిప్లొమాలో వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్లు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే 10వ తరగతి వరకు చదివినప్పుడు ఈ టెక్నికల్ టర్మ్స్ పెద్దగా రాకపోవడం వలన అదే డిప్లొమాలో వచ్చిన తర్వాత ఒకసారి ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నీ కాన్సెప్ట్లో వచ్చేసరికి వాళ్ళు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్లో వాటిలో కూర్చున్నప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏవైతే ఎగ్జామ్స్ టైంలో బై హార్ట్ చేసి రాస్తారో అదేవిధంగా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే భయపడడం జరుగుతుంది. ప్లస్ హైయర్ స్టడీస్కి వాటికి వెళ్ళడానికి కూడా ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం వల్ల అయ్యో నేను మళ్ళీ హైయర్ స్టడీస్కి వెళ్ళగలనా లేదా అనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకో రకంగా ఏంటంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ సరే స్టార్ట్. సో ముఖ్యంగా ఈ వీడియోలో నేను చేస్తున్నది ఏంటంటే ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ కోసం ఇంటర్వ్యూస్కి ఎలా తయారు చేయడం, సో వాళ్ళకి హైయర్ స్టడీస్ వాటిని ఎంచుకోవడానికి కోసం కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. సో మనం ఏం చేస్తామంటే నేను దీంట్లో ముఖ్యంగా ఇంటర్వ్యూస్లో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారో ఆ ఒక్కొక్క ప్రశ్న తీసుకొని ఆ కాన్సెప్ట్ని తెలుగులో సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్లో ఒకరిని అడిగారు, సో కరెంట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ కరెంట్ అని క్వశ్చన్ వేశారు అనుకుందాం. సో పిల్లలు ఏంటంటారంటే స్కూల్ వరకు బాగా దీన్ని బైహార్ట్ చేస్తుంటారు. కరెంట్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే సమాధానం వెంటనే చెప్పేస్తారు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చాయి, ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అనేసి అడిగానంటే వాళ్ళు ఏంటంటే నాకు చెప్పలేకపోతారు. సో దీన్ని కరెంట్ అనేది ఇప్పుడు మనం సులభమైన భాషలో ఎలా అర్థం చేసుకోవాలి అనేసి అనుకుంటే, ఇప్పుడు ఈ కరెంట్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకేంటంటే ఈ అటామిక్ స్ట్రక్చర్ అనే దాని గురించి మనకు తెలియాలి. అటామిక్ స్ట్రక్చర్. సో ఈ అటామిక్ స్ట్రక్చర్లో బేసిక్గా మనకి ఏంటంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటో యాటమ్ అనేసి ఒకటి ఉంది, ఇంకోటి ఏంటో స్ట్రక్చర్ అనేసి ఉంది. అసలు ఫస్ట్ మనం ఈ యాటమ్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. సో ఆటమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అసలు అది, దాని గురించి తెలుసుకుందాం. సో ఈ ఆటం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ కాపర్ వైర్ తీసుకుందాం. ఇది కాపర్ వైర్ అనుకుంటాను. ఓకే, సో ఈ వైర్ని ఇప్పుడు నేనేం చేస్తానంటే మధ్యలో రెండుగా విభజించాను. ఇప్పుడు రెండు ముక్కలు అయింది కదా, దీన్ని ఇంకో రెండుగా విభజించాను. సో మళ్ళీ ఈ చిన్న ముక్కను మళ్ళీ రెండుగా విభజించాను. సో నేను ఈ విధంగా ఏంటంటే ఒక్కో ముక్కని అలా విభజించుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే చివరిగా నాకేం మిగులుతుంది, ఒక పార్టికల్ అని మిగులుతుంది, ఒక చిన్న ముక్క. దీన్ని నేను ఇంక ఏమాత్రం విభజించలేను. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్. సో దీన్ని ఏమంటామంటే యాటమ్ అనేసి అంటాం. సో మన తెలుగులో అర్థం చేసుకోవాలంటే ఏమని, ఇది ఏదైతే చిన్న భాగం ఉందో ఆ భాగాన్ని ఇంకా మనం ఏమాత్రం విభజించలేనట్లయితే ఆ భాగాన్ని యాటమ్ అనేసి అంటాము. ఇంకా దీనికి కట్ చేయడానికి వీలు పడదు. ఓకే, సో దీని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆటమ్ లోపల ఏమైనా ఉంటాయి అనేది మనకి అటామిక్ స్ట్రక్చర్ అనేది చెప్తుంది. ఓకే, ఈ ఆటమ్ లోపల ఏముంటాయి అనేది అర్థం చేసుకోవాలంటే మనం దాని స్ట్రక్చర్ గురించి కొంతవరకు నేర్చుకోవాల్సి ఉంటుంది.
సో ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు మనం ఒకసారి చూస్తాం. మీరందరూ కూడా స్కూల్ లెవెల్లో దీని గురించి నేర్చుకో ఉంటారు, అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది. ఓకే, సో దాన్ని నేను ఇప్పుడు ఈ 2 పిక్చర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ వచ్చింది కదా, ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక్క నిమిషం ఇంకొక పిక్చర్ని కూడా నేను దీనిలో తీసుకుంటాను. పిక్చర్ ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది మీరు కానీ గమనించినట్లయితే 2 పిక్చర్లు ఇక్కడ మనకు వచ్చాయి. ఓకే, సో ఈ ఆటం లోపల ఏముంటుందంటే ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆటం లోపల, ఆటంలో సెంటర్లో ఏంటంటే మధ్య భాగంలో ఈ 2 రకాలైన పార్టికల్స్ ఉంటాయి. ఒకటేమో న్యూట్రాన్స్ అంటాం, ఇంకొకటేమో ప్రోటాన్స్ అంటాం. ఈ ప్రోటాన్స్ అనేటివి ఏంటంటే ఇవి ధనాత్మకత కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే పాజిటివ్ ఛార్జ్. ఛార్జ్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్ మనం తర్వాత చూద్దాం. బేసిక్ ఏంటంటే అదొక పాజిటివ్ ధనాత్మక గుణం. ఏ విధంగా అయితే మనకి ప్లస్ మైనస్ ఉంటాయో ఆ విధంగా దీంట్లో ప్లస్ అని అనుకుందాం. సో ఈ న్యూట్రాన్స్ అనేది ఎటువంటి ఛార్జ్ లేవు. సో ఈ 2 పార్టికల్ కూడా ఈ ఆటమిక్ సెంటర్లో ఉంటాయన్నమాట. సో దీన్ని ఏమంటారంటే ఈ సెంటర్ పోర్షన్ని, ఈ మధ్యలో ఉన్న భాగాన్ని ఏమంటామంటే మనం న్యూక్లియస్ అని అంటాం, న్యూక్లియస్ అని పిలుస్తాం. ఓకేనా, సరే. ఇంకా ఏముంటాయని ఆలోచించినట్లయితే ఈ న్యూక్లియస్ చుట్టూరు ఏంటంటే రకరకాలైన కక్షలు ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఆర్బిటాల్ అని అంటాం. ఈ ఆర్బిటాల్లో ఈ ఎలక్ట్రాన్స్ అనే పార్టికల్స్ అలా తిరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే మనకి అంతరిక్షంలో సూర్యుని చుట్టూలు గ్రహాలు, రకరకాలైన గ్రహాలు అలా తిరుగుతూ ఉంటాయో అదేలాగా ఇక్కడ ఈ న్యూక్లియస్ చుట్టూరు ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి అలా తిరుగుతూ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఏముంటుందంటే నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగటివ్ ఛార్జ్. ప్రోటాన్స్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా ఇది అటామిక్ స్ట్రక్చర్. ఇప్పుడు ఒక ఆటం లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనే డౌట్ మనకు వస్తుంది. ఇప్పుడు దానికి ఏంటంటే మనం రకరకాలైన మెటీరియల్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం హైడ్రోజన్ అనే హైడ్రోజన్ ఆటం తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క అటామిక్ నెంబర్ 1 కాబట్టి ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హీలియం, దానికి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఒక్కో మెటీరియల్కి ఒక్కో రకమైన ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం థోరియం, ఇక్కడ ఒక ఇక్కడ 2వ పిక్చర్లో చూసినట్లయితే ఇక్కడ ఇది థోరియం అనే ఎలిమెంట్. దీనికి వచ్చేసి 90 అటామిక్ నెంబరు, కాబట్టి దీనిలో 90 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఎలక్ట్రాన్స్ అనేటివి వేరీ అవుతూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ మెటీరియల్. అంటే మెటీరియల్ ఆధారం చేసుకొని ఎలక్ట్రాన్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనం నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా తిరుగుతూ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనం అంటున్నాం. కరెంట్ అంటే ఏమని చెప్పాం, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఎలా మొదలవుతుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ కక్షలో అలా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ నేను ఈ కక్షలో నుంచి ఇలా బయటకు లాగాలి అనుకోండి. లాగాలంటే అలా జస్ట్ అలా వచ్చేది కదా అది. దానికి నేను ఎంతో కొంత ఫోర్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ఫోర్స్ని ఏమంటానంటే నేను ఎలక్ట్రికల్ ఫోర్స్ అనేసి అంటాను. అర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు అదేలాగా ఇప్పుడు ఈ 2వ కక్షలో ఉంది కదా, ఈ 2వ కక్షలో నుంచి కూడా ఇంకో ఎలక్ట్రాన్ని నేను బయట లాగాలనుకోండి. దీనికి నాకు కొంత ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి? సో ఈ చివర ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ లాగడానికి ఎంతైతే ఫోర్స్ అవసరం అవుతుందో దానికన్నా ముందున్న ఆర్బిటాల్లో నుంచి ఎలక్ట్రాన్ బయట తీయడానికి అవసరమయ్యే ఫోర్సు ఎక్కువ అవుతుంది. దాని అర్థం ఏంటంటే ఏవైతే ఎలక్ట్రాన్స్ ఈ చివరి కక్షలో ఉంటాయో వాటిని బయటికి లాగడానికి తక్కువ ఫోర్స్ అవసరం అవుతుంది. ఏ ఆర్బిటాల్స్ అయితే ఈ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయో వాటిలో నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి లాగడానికి ఎక్కువ ఫోర్స్ అవసరం అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది.
సో ఇక్కడ ఈ పిక్చర్లో కూడా చూసినట్లయితే ఇక్కడ ఏవైతే మనకి చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ తీయడానికి తక్కువ ఫోర్స్ అవసరం అవుతుంది. ఏ విధంగా అయితే మీరు ఒక్కో ఆర్బిటాల్ అలా ముందుకెళ్తారో ఈ ఎలక్ట్రాన్స్ బయటికి లావడానికి ఎక్కువ ఫోర్స్ అవసరం అవుతుంది. ఈ ఫోర్స్ని ఏమంటారంటే ఎలక్ట్రికల్ ఫోర్స్ అంటాము. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక కండక్టర్ ఉందనుకుందాం, కండక్టర్ లేదా ఏదో ఒక వైర్ అనుకుందాం, కాపర్ వైరు, అల్యూమినియం వైరు ఏదైనా అనుకుందాం. సో దీంట్లో ఏంటంటే అలా రకరకాలుగా ఆటమ్స్ అనేటివి అలా అలా అమరై ఉంటాయి, ఒకదానికొకటి అంటే దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఈ చివరి నుంచి ఈ చివరికి పంపించాలి అంటే ఏమవుతుందంటే నాకు కొంత ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. ఆ ఫోర్స్ని నేనేమంటున్నానంటే పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ అనేసి అంటాను. వోల్టేజ్, ఈ వోల్టేజ్ అనేది కానీ నేను ఇక్కడ అప్లై చేస్తే అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా మూవ్ అవుతాయి. దీన్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు వరకే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అంటే ఏంటి, అవి ఎలా జరుగుతాయి అని మాత్రం నేర్చుకున్నాము. సో దీన్ని ఇంకో రకంగా ఎగ్జాంపుల్తో మనం చూస్తాం. అసలు ఎలా కరెంట్ అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 2 ట్యాంకులు తీసుకున్నానమ్మా. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఇక్కడ ఇంకొక ట్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ ట్యాంక్లో నేను ఏంటంటే దీన్ని నీళ్ళతో నింపేశాను. నింపిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పైప్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ పైప్ని తీసుకెళ్ళి సపోజ్ నేను ఇలా ఉంచాను అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ ట్యాంక్లో ఉన్న నీళ్లు ఈ ట్యాంక్లోకి వెళ్తాయా అంటే మీరు సింపుల్గా ఏం చెప్తారు, వెళ్ళవు అంటారు. ఓకే, ఎందుకు వెళ్ళవు అంటే ఈ రెండు కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి అంటారు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫస్ట్ ట్యాంక్ని తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కప్పు మీద ఉంచుతాను, ఇంటి పై కప్పు మీద ఉంచుతాను. సెకండ్ ట్యాంక్ని ఇంటి లోపలే ఉంచుతాను. సో ఇంటి పై కప్పు మీద ఉంచిన దానికి ఇప్పుడు నేను అదే పైపు తీసుకెళ్ళి ఇలా పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, దీనిలో ఉన్న నీళ్ళన్నీ కూడా పైప్ ద్వారా ఈ ట్యాంక్లోకి వస్తాయి, అవునా? సో ఇప్పుడు మనం ఏంటి ఈ ఫస్ట్లో ఉన్న ఎగ్జాంపుల్స్కి ఈ రెండో ఎగ్జాంపుల్స్కి ఏంటి తేడా అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడేమో ఈ 2 ట్యాంకులు కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి. ఇక్కడేమో ఈ ఫస్ట్ ట్యాంక్ని మనము ఈ లెవెల్ నుంచి ఇలా హైట్కి మనం షిఫ్ట్ చేసాం కదా, దీన్ని హైట్కి షిఫ్ట్ తీసుకెళ్ళాం. ఈ హైట్ పెంచడం వల్ల ఏమైందంటే ఏదైతే ఫోర్స్ అవసరమో ఈ నీళ్లుని ఇలా ముందుకు పంపించడానికి ఏదైతే ఫోర్స్ అవసరమో ఆ ఫోర్స్ అనేది ఈ నీళ్ళకి ఇక్కడ ఈ నీళ్ళకి ఇక్కడ దొరికింది. అంటే మీనింగ్ ఏమిటి, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా గ్రావిటేషనల్ పుల్ అని ఏదైతే మనం అంటామో దానివల్ల ఏమవుతుందంటే ఈ ట్యాంక్లో ఉన్న నీళ్ళన్నీ కూడా అవి న్యాచురల్గా ఇలా వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ని మనం ఏదైతే క్రియేట్ చేసినామో దాన్ని గ్రేడియంట్ అనేసి అంటాము. గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ ఇన్ దీస్ 2 లెవెల్స్. మన ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలి అంటే ఈ డిఫరెన్స్ని ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేసి అంటాము. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేసి అంటాము. దీనికి ఇంకో పదం కూడా ఇచ్చారు మన వాళ్ళు. దీన్ని ఇంకొక పదంలో ఏమంటామంటే వోల్టేజ్ అని కూడా అంటారు. ఇంకొంతమంది దీన్ని ఇంకో రకంగా కూడా డిఫైన్ చేశారు, దీన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని కూడా అంటారు. సో దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని వోల్టేజ్ అనేసి అంటాము. ఈ పైప్లో వెళ్ళే నీళ్ళని ఏమంటామంటే కరెంట్ అనేసి అంటాము. ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, మనం ఎలక్ట్రాన్స్ని ఇక్కడ కానీ నీళ్ళు అనుకున్నట్లయితే ఈ ఫస్ట్ కేసులో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా అలా ఉన్నాయి, అన్ని ఆటమ్స్లో జస్ట్ అలాగా ఉన్నాయి వైర్ లోపల. కానీ ఈ ఎలక్ట్రాన్స్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మనం కదిలించాలి అనేసి అంటే ఈ రకమైనటువంటి ఫోర్స్ అవసరం అవుతుంది. సో ఈ ఫోర్స్ అనేది ఎవరిస్తారు అంటే అదే వోల్టేజ్. సో ఆ వోల్టేజ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది సో అనేది మనం తర్వాత వీడియోలో చర్చించుకుందాం. ఇప్పుడు మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫైనల్గా సమ్మరైజ్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వైర్ ఉందనుకోండి, ఈ వైర్లో చాలా రకమైన ఆటమ్స్ ఉంటాయి, ఆ ఆటమ్స్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని నేను ఇలా కదిలించాలి, ఎలక్ట్రాన్స్ని ఫ్లో తీసుకురావాలి ఏదైనా ఒక కండక్టర్లో అనేది అనుకుంటే అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ నేను పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయాలి.
అంటే ఈ పాయింట్ ఈ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్కి ఏ విధంగా ఇక మనం గ్రేడియంట్ అని అంటున్నాం కదా, అలాంటి గ్రేడియంట్ని కానీ మనం ఈ వైర్లో కానీ క్రియేట్ చేసినట్లయితే అప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతాయి. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలా క్రియేట్ చేస్తారు. సో హౌ టు క్రియేట్ ద వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం తర్వాత వీడియోలో చర్చించుకుందాం. సో ఈ కాన్సెప్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకునేది ఏంటంటే కరెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో దీనిలో కానీ మీకు ఇంకా అర్థం కాకుండా ఏమన్నా డౌట్లుగా ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మనం తర్వాత వీడియోలో వోల్టేజ్ గురించి చెక్ చేసుకుందాం. థ్యాంక్ యూ.